హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనము అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నుంచి యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో యూనిట్ 2 వచ్చేసి పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2. ఓకే, సో నౌ వితౌట్ గెటింగ్ లెట్స్ బిగిన్ విత్ అవర్ యూనిట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2లో మనము ఏమేమి నేర్చుకుంటాము అని అంటే డెజల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అంటే ఏంటి అండ్ డెజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ అంటే ఏంటి అని నేర్చుకుంటాం అనమాట. ఓకే, అండ్ మనకి ప్రాబ్లమ్స్ ఏ టాపిక్స్ రిలేటెడ్ ఉంటాయి ఈ యొక్క పర్టికులర్ యూనిట్లో అని అంటే లైక్ డెజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఎ పార్ట్నర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ సేల్ ఆఫ్ ఎ ఫర్మ్ టు అ కంపెనీ. మన పార్ట్నర్షిప్ ఫర్మ్ని వేరే కంపెనీకి అమ్మేస్తే సో అప్పుడు ఏ విధంగా అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేస్తారు అనే టాపిక్స్ రిలేటెడ్ మనము ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఈ యూనిట్లో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం డెజల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డెజల్యూషన్ మీనింగ్ తెలుసుకుందాం. ఓకే, సో dissolution, the term dissolution means discontinuation or termination of partnership agreement. ఓకే, సో డెజల్యూషన్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని టర్మినేట్ అంటే ఎండ్ చేయడము, క్యాన్సిల్ చేయడము, డిస్కంటిన్యూ చేయడాన్ని మనము డెజల్యూషన్ అని అంటాం అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ఒక పర్టికులర్ యూనిట్లో మనము 2 టర్మ్స్ అనేవి నేర్చుకోవాలి. అవేంటి అని అంటే డెజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, డెజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ అంటే ఏంటి అని నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం డెజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో చూద్దాం. సో dissolution of partnership, it is the reconstitution of the firm due to the retirement of a partner or insolvency of a partner or death of a partner, and the remaining partners provide for the continuance of the firm in pursuance of an express or implied agreement to that effect. Firm is not closed. Firm is not closed. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డెజల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అని అంటే ఫర్మ్ క్లోజ్ అవ్వదు. జస్ట్ ఇప్పుడు ఒక పార్ట్నర్ రిటైర్ అయినా లేకపోతే ఒక పార్ట్నర్ చనిపోయినా ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా ఏం చేస్తారు అని అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, సో ఆ అగ్రిమెంట్ని ఎండ్ చేసేస్తారు అనమాట. ఓకే, సో ఆ అగ్రిమెంట్ని ఎండ్ చేసేసి వాళ్ళు న్యూ అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఒక పార్ట్నర్ డెత్ అయితే అతను ఇంకా కంటిన్యూ అవ్వలేడు కాబట్టి సో వీళ్ళు మళ్ళీ న్యూ అగ్రిమెంట్ వేసుకుంటారు. ఒక పార్ట్నర్ రిటైర్ అవుతే మళ్ళీ న్యూ అగ్రిమెంట్ వేసుకుంటారు. సో అట్లా వాళ్ళు మళ్ళీ ఫామ్ని కంటిన్యూ చేస్తారు యాజ్ పర్ ద న్యూ అగ్రిమెంట్. ఓకే, సో ఆ అగ్రిమెంట్ ఇంప్లాయిడ్ అయినా ఉండొచ్చు, ఎక్స్ప్రెస్డ్ అయినా ఉండొచ్చు అని మనకి ఈ పాయింట్ చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డెజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. In this, assets of the firm are realized and liabilities are discharged because the firm is to be closed. Okay, సో డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇంకా ఆ ఫర్మ్లో ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేసి లయబిలిటీస్ అన్నీ డిశ్చార్జ్ చేస్తారు, అంటే లయబిలిటీస్ అన్నీ పే చేస్తారు అనమాట. సో ఇంకా ఫర్మ్ అనేది ఫర్దర్గా కంటిన్యూ అవ్వదు కాబట్టి అసెట్స్ అమ్మేసి లయబిలిటీస్ పే చేసి ప్రాఫిట్స్ వస్తే ఉన్న పార్ట్నర్స్ డివైడ్ చేసుకుంటారు. ఓకే, సో డెజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్లో మనకి ఫర్మ్ అనేది క్లోజ్ అవ్వదు, డెజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్లో మనకి ఫర్మ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మోడ్స్ ఆఫ్ డెజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, సో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఎన్ని విధాలుగా క్లోజ్ అవుతుంది అని మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, సో సెక్షన్ 42-44 ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 డీల్ విత్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ అ ఫర్మ్ మే బీ డిజాల్వ్డ్. ఓకే, సో మనకి పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో సెక్షన్ 40 నుంచి సెక్షన్ 44 వరకు మనకి ఎన్ని వేస్లో మనము ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని డిజాల్వ్ చేయొచ్చు అని ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ ఫర్మ్ మే బీ డిజాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఓకే, సో 5 వేస్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డెజల్యూషన్ బై అగ్రిమెంట్. ఓకే, సో ఇదేంటో చూద్దాం. అ ఫర్మ్ ఈజ్ డిజాల్వ్డ్ వెన్ ఆల్ పార్ట్నర్స్ అగ్రీ దట్ ఇట్ షుడ్ బి డిజాల్వ్డ్. A partnership firm is the creation of an agreement. Similarly, a firm can be dissolved by an agreement. Okay, సో డెజల్యూషన్ బై అగ్రిమెంట్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే ఫర్మ్లో ఉన్న అందరు పార్ట్నర్స్ ఫర్మ్ని క్లోజ్ చేయడానికి అగ్రీ చేస్తారో అప్పుడు దాన్ని మనము డెజల్యూషన్ బై అగ్రిమెంట్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే లైక్ ఒక అగ్రిమెంట్తోనే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ మనము ఒక అగ్రిమెంట్ రాసుకొని పార్ట్నర్షిప్ ఫర్మ్ని క్లోజ్ కూడా చేయొచ్చు. ఎలాగైతే మనం క్రియేట్ చేస్తున్నామో అట్లనే అగ్రిమెంట్ త్రూ ఆ ఫర్మ్ని క్లోజ్ కూడా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. నెక్స్ట్ వచ్చేసి డెజల్యూషన్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ కంటింజెన్సీస్. సో ఇదేంటో చూద్దాం. సో
సో డెజల్యూషన్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ కంటింజెన్సీస్. A firm is dissolved if there is no contract between the partners to the contrary. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదా ఈ పాయింట్స్, వాటికి కాంట్రరీగా అంటే వాటికి ఆపోజిట్గా అవైనా కానీ క్లోజ్ చేయొద్దు అని వాళ్ళకి ఒక అగ్రిమెంట్ లేకపోతే అప్పుడు మాత్రమే మనం డిస్కస్ చేయబోయే కేసెస్లో ఒక ఫర్మ్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి బై ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, సో కొన్ని పార్ట్నర్షిప్స్ పర్టికులర్ టైం పీరియడ్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడతాయి అనమాట, ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాతకి అది క్లోజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బై ద కంప్లీషన్ ఆఫ్ ద అడ్వెంచర్ ఫర్ విచ్ ద ఫర్మ్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఆర్ ఫార్మ్. ఓకే, సో ఒక పర్టికులర్ పర్పస్ కోసం సమ్టైమ్స్ ఒక పార్ట్నర్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఆ పర్టికులర్ పర్పస్, ఆ గోల్, ఆ అడ్వెంచర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి వాళ్ళు ఆ యొక్క ఫర్మ్ని క్లోజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బై ద డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఒక పార్ట్నర్ చనిపోయినప్పుడు క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బై ద అడ్జుడికేషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ యాజ్ ఇన్సాల్వెంట్. ఓకే, అడ్జుడికేషన్ అంటే కోర్టు జడ్జిమెంట్ అనమాట. ఓకే, ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అని చెప్పేసి కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఫర్మ్ అనేది క్లోజ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ సెకండ్ వే ఇన్ విచ్ ద ఫర్మ్ కెన్ బి క్లోజ్డ్ అనమాట. సో డెజల్యూషన్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ద కంటింజెన్సీస్. ఆ కంటింజెన్సీస్ అని ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 4 పాయింట్స్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వే ఇన్ విచ్ ద firm can be dissolved is dissolution by the notice of the partnership at will. Okay, so when the partnership is at will, the firm may be dissolved at any time by any partner giving notice to all other partners of his intention to dissolve the firm. Okay, సో మనకి టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్షిప్ ఎట్ విల్ అని కూడా ఉంటుందన్నమాట. సో ఎట్ విల్ అంటే ఎప్పుడంటే అప్పుడు క్లోజ్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఓకే, సో పార్ట్నర్షిప్ ఎట్ విల్ కేసులో ఏమవుతుంది అని అంటే లైక్ ఒక పార్ట్నర్ ఎవరైనా ఒక పార్ట్నర్కి ఇంకా డిజాల్వ్ చేయాలి అని అనుకుంటున్నాడు అన్నప్పుడు అతను ఏం చేయాలి అని అంటే వేరే అందరు పార్ట్నర్స్కి నోటీస్ అనేది ఇవ్వాలి. సో నాకు ఇలా క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను, విల్ యూ అగ్రీ ఆర్ నాట్ అని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి క్లోజ్ చేద్దామని చెప్పేసి. సో అప్పుడు వాళ్ళు అగ్రీ చేస్తే ఆ విధంగా ఆ ఫామ్ అనేది క్లోజ్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ వే ఇన్ విచ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇస్ డిజాల్వ్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి కంపల్సరీ డెజల్యూషన్ ఆర్ డెజల్యూషన్ బై ద ఆపరేషన్ ఆఫ్ ద లా. సో ఇదేంటో చూద్దాం ఇప్పుడు. సో కంపల్సరీ డెజల్యూషన్ ఆర్ డెజల్యూషన్ బై ద ఆపరేషన్ ఆఫ్ ద లా అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ ఫాలోయింగ్ కేసెస్లో ఏదైనా ఆ పార్ట్నర్షిప్ ఫామ్లో జరిగితే అప్పుడు కంపల్సరీగా ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది క్లోజ్ చేయబడుతుంది. ఓకే, ఆ ఫర్మ్ ఈజ్ కంపల్సరీలీ డిజాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్. ఓకే, కేసెస్ అని కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ కేస్ వచ్చేసి వెన్ ఆల్ ద పార్ట్నర్స్ ఎక్సెప్ట్ వన్ పార్ట్నర్ బికమ్ ఇన్సాల్వెంట్. ఓకే, సో ఒక్క పార్ట్నర్ తప్పించి మిగిలిన అందరు పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయిపోయినప్పుడు అప్పుడు క్లోజ్ చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఒక పార్ట్నరే సాల్వెంట్ ఉండి ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇన్సాల్వెంట్ అయినారు కాబట్టి క్లోజ్ చేస్తారు కంపల్సరీగా ఫర్మ్ని. ఓకే, నెక్స్ట్ వెన్ ఆల్ ద పార్ట్నర్స్ బికమ్స్ ఇన్సాల్వెంట్. ఉన్న అందరు పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు కూడా క్లోజ్ చేసేస్తారు పార్ట్నర్షిప్ ఫర్మ్ని. నెక్స్ట్ వెన్ ద బిజినెస్ బికమ్స్ ఇల్లీగల్. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్మ్లో చేస్తున్న బిజినెస్ అనేది ఇల్లీగల్ అయినప్పుడు అప్పుడు కూడా క్లోజ్ చేస్తారు ఫర్మ్ని. నెక్స్ట్ వేర్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్సీడ్ 20 ఇన్ కేస్ ఆఫ్ ఆర్డినరీ బిజినెస్ ఆర్ 10 ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్. ఓకే, సో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్లో బ్యాంకింగ్ బిజినెస్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ 10 ఉండాలి అండ్ వేరే ఆర్డినరీ బిజినెస్ చేస్తుంటే 20 ఉండాలి. సో ఒకవేళ ఆర్డినరీ బిజినెస్ చేస్తుంటే 20 కన్నా ఎక్కువ పార్ట్నర్స్ ఉంటే అది అగేన్స్ట్ ద లా కాబట్టి సో క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ బ్యాంకింగ్ బిజినెస్లో 10 కన్నా ఎక్కువ పార్ట్నర్స్ ఉంటే అప్పుడు కూడా క్లోజ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫోర్త్ వే ఇన్ విచ్ ద ఫర్మ్ మే బీ డిజాల్వ్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వే ఇన్ విచ్ ద ఫర్మ్ కెన్ బి డిజాల్వ్డ్ ఈస్ డెజల్యూషన్ బై ద కోర్ట్. కోర్ట్ ఎప్పుడు డిజాల్వ్ చేస్తుంది ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని అని మనం ఇప్పుడు చూద్దాం. ఎట్ ద సూట్ ఆఫ్ ఏ పార్ట్నర్ a court may order the dissolution of the firm in any of the following ways. ఓకే, సో ఎప్పుడైతే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పైన కోర్టులో కేసు ఫైల్ చేస్తాడో అప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఫాలోయింగ్ కేసెస్లో కోర్టు డెజల్యూషన్కి ఆర్డర్ చేస్తుంది అనమాట. ఓకే, సో అందులో ఫస్ట్ కేసు వచ్చేసి వెన్ ఏ పార్ట్నర్ బికమ్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఓకే, సో ఎప్పుడైతే ఒక పార్ట్నర్ అన్సౌండ్ మైండ్ అని అంటే ఇన్సేన్ అయిపోతాడో సో అప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ని క్లోజ్ చేయమని అని చెప్పి కోర్టు ఆర్డర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ ఏ పార్ట్నర్ సఫర్స్ ఫ్రమ్ పర్మనెంట్ ఇన్కెపాసిటీ అండ్ బికమ్స్ ఇన్కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ ఎ పార్ట్నర్. ఓకే, సో ఒక
పార్ట్నర్షిప్ ఫామ్లో పర్టికులర్గా ఒక పర్సన్ ఒక పర్టికులర్ డ్యూటీస్ పర్ఫామ్ చేయాలి అని పెట్టారు అనుకుందాం. ఓకే, సో అతనికి మెడికల్ కండిషన్ వల్లనో దేని వల్లనో ఇంకా అతను ఆ వర్క్స్ ఎప్పటికీ చేయలేడు అని అన్నప్పుడు అతను ఇన్కేపబుల్ అయినట్టు అనమాట. ఓకే, అన్నప్పుడు కూడా కోర్టు డెజల్యూషన్కి ఆర్డర్ చేస్తుంది. ఓకే, ఈ కేసులో కూడా. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి వెన్ ఏ పార్ట్నర్ ఈజ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ ఎఫెక్టింగ్ ద బిజినెస్ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, సో ఎప్పుడైతే ఒక పార్ట్నరు ఏదైనా ఒక ఫ్రాడ్ చేసి అది కోర్టులో ప్రూవ్ అవుతే అండ్ ఆ యొక్క ఫ్రాడ్ వల్ల బిజినెస్కి ఎఫెక్ట్ అయ్యింది అన్నప్పుడు ఫర్మ్ని క్లోజ్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ ఏ పార్ట్నర్ కమిట్స్ విల్ఫుల్ ఆర్ పర్సిస్టెంట్ బ్రీచెస్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, సో ఒక పార్ట్నర్ ఎప్పుడైతే అగ్రిమెంట్ని విల్ఫుల్గా బ్రీచ్ చేస్తాడు అని అంటే లైక్ కావాలని ఒక అగ్రిమెంట్లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్యూటీస్ నువ్వు పర్ఫామ్ చేయాలి అని ఉంది అన్నప్పుడు అతను పర్ఫామ్ చేయలేదు అని అంటే బ్రీచ్, అది కావాలనే పర్ఫామ్ చేయలేదంటే విల్ఫుల్ బ్రీచ్ అన్నప్పుడు, విల్ఫుల్గా బ్రీచ్ చేసినప్పుడు కోర్టు ఆర్డర్ చేస్తుంది డెజల్యూషన్కి. ఆర్ లేదా పర్సిస్టెంట్ బ్రీచెస్ అని అంటే లైక్ 2-3 టైమ్స్ ఇంకా బ్రీచ్ చేస్తూనే ఉండు అన్నప్పుడు కూడా కోర్టు డెజల్యూషన్కి ఆర్డర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెన్ ద పార్ట్నర్ హ్యాస్ ట్రాన్స్ఫర్ ద హోల్ ఆఫ్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫర్మ్ టు ద థర్డ్ పార్టీ. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే 3 పార్ట్నర్స్ ఉన్నారు. సి ఏం చేశాడు అని అంటే అతనికి ఉన్న పార్ట్నర్షిప్లో ఉన్న షేర్ అంతా డీకి ట్రాన్స్ఫర్ చేశాడు, థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేశాడు అన్నప్పుడు కూడా కోర్టు డెజల్యూషన్కి ఆర్డర్ అనేది ఇస్తుంది. ఆర్ when his share has been attached under a decree or sold under the process of the law. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పర్సన్ ఉన్నాడు, అతను అప్పులు తీసుకున్నాడు, ఆ అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు పోయి కోర్టులో కేసు వేసిండ్రు అన్నప్పుడు ఇతనికి పార్ట్నర్షిప్లో ఉన్న షేర్ని అటాచ్ చేసి పార్ట్నర్షిప్ ఫామ్లో అతని షేర్ని అమ్మేసి వీళ్ళకున్న అప్పులని తీర్చండి అని చెప్పేసి ఒక డిగ్రీని పాస్ చేయడం అనేది జరగవచ్చు. సో ఈ కేసులో కూడా కోర్టు డెజల్యూషన్కి ఆర్డర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెన్ ద బిజినెస్ ఆఫ్ ద ఫర్మ్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఎక్సెప్ట్ ఎట్ లాసెస్. ఓకే, సో ఇంకా బిజినెస్ కంటిన్యూ చేయలేని సిచ్యువేషన్ అనమాట. సో లాసెస్లో తప్ప ఇంకా ప్రాఫిట్స్లోకి తీసుకురాలేము ఆ ఫర్మ్ని అనే కేసు ఉన్నప్పుడు డెజల్యూషన్కి ఆర్డర్ చేస్తుంది కోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి when the court is satisfied as to grounds which render it just and equitable to dissolve the firm. ఓకే, సో కోర్టు జస్ట్ అండ్ ఈక్విటబుల్ కేసులో డెజల్యూషన్కి ఆర్డర్ అనేది ఇస్తుంది అనమాట ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ డెజల్యూషన్కి. మరి జస్ట్ అండ్ ఈక్విటబుల్ కేసు అంటే ఏంటి అని అంటే లైక్ ఇంకా ఈ ఫర్మ్ని కంటిన్యూ చేయడం కన్నా క్లోజ్ చేయడమే మంచిది అని అనిపించడానికి జస్ట్ అండ్ ఈక్విటబుల్ అని చెప్తాం అనమాట. ఓకే, మరి ఇట్లా జస్ట్ అండ్ ఈక్విటబుల్ అని సాటిస్ఫై అవ్వాలి అని అంటే కొన్ని కండిషన్స్, గ్రౌండ్స్ ఉంటాయి అనమాట. సో ఆ గ్రౌండ్స్ అన్ని సాటిస్ఫై అవుతూనే జస్ట్ అండ్ ఈక్విటబుల్ అని చెప్పేసి కోర్టు డిసైడ్ చేసి ఇంకా డిజాల్వ్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 5th mode ఆల్సో, దట్ ఈస్ డెజల్యూషన్ బై ద కోర్ట్. ఓకే, సో with this we have completed the modes of dissolution of a partnership firm. ఓకే, సో మరి మనకి ఈ మోడ్స్ ఆఫ్ డెజల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది లాంగ్ ఆన్సర్లో అడగనీకే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ట్రై టు లెర్న్ దిస్ ఆన్సర్. ఓకే, సో in this video we have discussed the meaning of dissolution, dissolution of partnership, dissolution of the firm and modes of dissolution of a firm. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ డెజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనము ఒక ఫర్మ్ డిజాల్వ్ అవుతున్నప్పుడు ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాము, అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేయాలి, అవి ఎలా చేయాలి అని మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.